స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం.
బ్రదర్స్ వేరుగా కూర్చోండి ప్లీజ్. దయచేసి సిస్టర్స్ అందరూ ఇటువైపు కూర్చోండి, మరి బ్రదర్స్ అందరూ ఇటువైపు కూర్చోండి. తర్వాత ఈ రెండు కూడా అటువైపు కొంచెం మేనేజ్ చేయండి. సిస్టర్స్ అంతా మరి మా బ్రదర్స్ మరి ఇటువైపు కూర్చోవాలి, సిస్టర్స్ అంతా ఇటువైపు కూర్చోవాలి. అక్కడక్కడ ఉన్న బ్రదర్స్ అంతా ఇటు రండి, ఇటువైపు కూర్చోండి. No, no, no.
నిన్ను దీవించేదను, నిశ్చయముగా నేను వృద్ధి పొందుతాను. నిశ్చయముగా నేను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచిన, నా సన్నిధిని దోషిగా నడచిన, నీతో నిబంధన నియమించును, నీతో నిబంధన నియమించును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నిన్ను నుండి జనములు వాచును, నిన్ను నుండి జనములు వాచును, నీతో నిబంధన స్థిరపరచు, నీతో నిబంధన స్థిరపరచు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. యుగయుగములు నీకు దేవుడను, ఘనతను, యుగయుగములు నీకు మహిమనే పొందెదను, నీలో మహిమనే పొందెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, ఆశీర్వదించు, నీ నామమును గొప్పచేసెదను, నీ నామమును గొప్పచేసెదను, ఆశీర్వాదముగా చేసెదను, ఆశీర్వాదముగా చేసెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిన్ను సేవించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను సేవించు వారిని నేను ఆశీర్వదించెదను, దూషించు వారిని నేను శపించెదను, దూషించు వారిని నేను శపించెదను. నీ ద్వారా దీవింపబడను, నీ ద్వారా దీవింపబడను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను, నిశ్చయముగా నిన్ను
నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను. ఉన్నాం. మరి దయచేసి కొద్దిసేపు మీరు వచ్చినటువంటి వాళ్ళు మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీరు వినాలని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఒక అరగంట సేపు మీ మొబైల్ ఫోన్స్ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము దిగువచ్చుట నాకు చూపెను, దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాము. మరి మీరున్న స్థలంలోనే మీరు ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటున్నాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును ఆమోస్ను బట్టి సోదరి ప్రిస్కిలాను బట్టి మీకు వందనాలు. వారికి అనుగ్రహించిన కుమార్తె గ్లోరీ జాస్పర్ను బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. అంతేకాకుండా తండ్రి, మరి వారి తల్లిగారైన సంతోషం ఆంటీని గత కాలంలో ప్రభా మీరు ఆయా పరిస్థితుల నుంచి మీరు వారిని కాపాడినందుకై కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని గణపరిచి ఆరాధిస్తున్నాం. మేలు చేయమని, మేలుకై జ్ఞాపకం చేసుకోమని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఈ సమయం కొరకు తండ్రి మీ కృపను కోరుకుంటూ మీ నామాన్ని బట్టి సహాయపడమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమోసుకు ప్రిస్కిలాకు దేవుడు అనుగ్రహించిన కుమార్తె గ్లోరీ జాస్పర్ యొక్క మొదటి జన్మదినం సందర్భంగా మరి వారి యొక్క సంతోషంలో మనం పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఈ రెండు కారణాలని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకొని ముగిస్తాం. మొట్టమొదటిగా మహారాజు దావీదు ఈ 103వ కీర్తనలో తన ప్రాణంతో ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుండా. దేవుడు మన ప్రాణానికి ఎందుకు ఉపకారం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని మాటలు ఇలా రాయబడి 26వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు. చూడండి, తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం లేదంట, ఏ ప్రయోజనము లేదు. ప్రాణమునకు ప్రతిగా, ఒక ప్రాణం పోయింది, దానికి ప్రతిగా చాలా విలువైనది. చూడండి, ఈ సృష్టిలో మరి ఎన్నో జీవరాశులు ఉన్నాయి, మరి ఎన్నో కోట్లానికి ఏమని రాస్తున్నాడు, ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు, ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విలువైనటువంటి ప్రాణాన్ని లోకంలో కొంతమంది చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు, మరి చిన్న చిన్న ఎదుర్కోలేనటువంటి కొన్ని విషయాలు వచ్చినప్పుడు కొంతమంది తమ ప్రాణమును అర్ధాంతరంగా మరి తీసివేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో లోకంలో చాలామంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చూసుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒక మనిషి ఏమి ఇవ్వలేడు, ప్రాణం చాలా విలువైంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఏమి తిన్నుమో ఏమి త్రాగుమో అని నీ ప్రాణమును చేయను. ప్రాణం ఏంటని చెప్పండి, గొప్పది. ఆహారం కంటే ప్రాణము గొప్పది. ప్రభు ఏం చేస్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే
దేవుని యొక్క వాక్యములో కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఆదికాండము మరి లేదా దానికి ముందుగా మనము ఇంకొక మాట చూస్తే, ఈ దినాన వారు ఇలాగ సంతోషంతో మనలందరిని ఆహ్వానించి నా ప్రాణమును ఎక్కడి నుండి విడిపించావు? నాశనము అనే గోతిలో నుండి విడిపించావు. దేవుడు తన ప్రేమ చేత, అందుకని మనం పాడాం ఏమని, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయం. కాబట్టి దేవుడు తన ప్రేమ చేత సంతోషంలో మనం పాలు తీసుకోవడానికి మనం చేరి వచ్చినాం. తర్వాత 57వ అధ్యాయము 15వ వచనం, యెషయా గ్రంథం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతుల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. లోతు అంటున్నాడు, నా ప్రాణమును నీవు రక్షించున్నట్లు నీవు నాకేం కనపరిచినావు? నీ కృపను కనపరిచి. కొన్నిసార్లు మనల్ని మరణము పరిస్థితుల్లో తరుముకున్న కాపాడుకోలేదు. అయితే మన ప్రాణమును కాపాడినటువంటి వాడు ఎవరు అని లోతు విషయమై మన జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ తర్వాత కీర్తనలు 33వ అధ్యాయము 18, ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి. ప్రియులారా, మరి ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ప్రభు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు, అయితే ప్రభు సజీవురాలుగా ఉంచినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. ప్రాణమా మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు ప్రభు ఏం చేస్తున్నాడంట? నా అంగలార్పును నాట్యముగా నువ్వు మార్చినావు. 54వ అధ్యాయం 4వ వచనం, 54:4. ఆదరించువాడు. కొన్నిసార్లు మరి దావీదు అంటాడు, నా ప్రాణము ఓదార్పు పొందను. జీవితంలో ఎన్ని ఉన్నా కొన్నిసార్లు ప్రాణానికి ఏం దొరకదు? ఓదార్పు దొరకదు. అటువంటి సమయాల్లో ఆదరించేవాడు ఎవరు? ప్రభువే. ప్రభు మాటలు, ప్రభు యొక్క ఆదరణ ఎట్లా ఉంటుందో తెలుసా? దావీదు అంటాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు, నీ గొప్ప ఆదరణ. యేసు ప్రభువు ఇచ్చేటువంటి నెమ్మది ఎట్లా ఉంటుందో తెలుసా? జీవితంలో అది అనుభవించినటువంటి నేను చెప్పగలుగుతున్నాం, ఇక్కడ అనేకులు చెప్పగలుగుతున్నారు. ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆదరణ, ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన దగ్గరికి తీసుకునేటువంటి విధానము మానవుని యొక్క జీవితంలో ఎంతో గొప్ప నెమ్మది, ఎంత మధురముగా ఉంటుందంటే అంతటి తీయదనముగా ఉంటుంది. ఈ ఆదరణ, ఈ ఓదార్పు, ఈ ప్రేమగల రక్షకుని దగ్గర తప్ప ఈ లోకంలో మానవునికి ఇంకెక్కడ దొరకదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి శాంతి గలవాడు, ఎలాంటి మరి ట్రబుల్స్లోనైనా, ఎలాంటి డిస్టర్బెన్స్లోనైనా, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా ఆయన ప్రాణం ఎంత నెమ్మది కలిగిందంటే, ఒకసారి నేను ఒక చిన్న వ్యక్తి ఇంటర్వ్యూలో ఒక చిన్న మాట విన్నాను. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో చాలా మంచి హాస్య నటుడు, ఆయన పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకున్నాడు. ఒకసారి ఆయన ఎవరు అడిగినారు, దేవుడు నువ్వు కలుసుకుంటే మరి దేవుడు నువ్వు ఏమడుగుతావని. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకవేళ నేను దేవుని కలుసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ఒక మాట అడుగుతాను. ఏంటి ఆ మాట అంటే, కల్వరి శిలువలో అంత క్రూరంగా నిన్ను హింసించినప్పుడు ఆ శిలువ మీద నీ మానసికమైనటువంటి పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితిలో ఎలాగ నిన్ను హింసించినటువంటి వారిని మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించుమని ఎలాగ చెప్పగలిగావు అని అడుగుతాను నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎటువంటి నెమ్మది గలవాడంటే, తన చుట్టూ క్రూరమైనటువంటి వ్యక్తులు బాధించేవారు, హింసించేవారు, వేదనపరిచేవారు, దుఃఖపరిచేవారు, అవమానపరిచేవారు, తొలనాడేవారు, సిలువేయండి సిలువేయండి, ఆయన దైవత్వాన్ని కూడా తృణీకరించినటువంటి ప్రజలు తన చుట్టూ ఉండగా ఆయన ఎంత నిర్మలుడుగా ఉన్నాడు, ఎంత నెమ్మది గలవాడుగా ఉన్నాడంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుమని చెప్పగలిగిన శాంతమూర్తి ఆయన.
ఆయన శాంతము సముద్రము కన్నా గొప్పది. అటువంటి శాంతమూర్తి అయినటువంటి దేవుడు ఈ మధ్యాహ్నమున నీ ప్రాణాన్ని కూడా ఆదరించాలని కోరుతున్నాడు, ఓదార్చాలని కోరుతున్నాడు. దుఃఖంలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, బాధలో ఉన్నా, కుదరని రోగంలో ఉన్నావేమో, వ్యసనపడుతున్నావేమో, నీ ప్రాణము వ్యసనముల చేత నీరు గారిపోయిందేమో. చూడండి 119వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు చూడండి. 119వ కీర్తన 28వ వచనం. 119:28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత స్థిరపరచుము. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను బట్టి నీ ప్రాణము నెమ్మది లేనిదిగా నీరు గారిపోయి దుఃఖములో విచారములే ఉందేమో. ఈ దినాన ఈ స్థితి కూడా ఆహ్వానించబడినటువంటి నేను ప్రభు అడుగుతున్నాడు, నా ఎద్దకు రా, నేను ఇలాంటి నెమ్మదిస్తాను. భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, శాంతి, సంతోషం, సమాధానాన్ని ఇస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ఈ దినాన మరి వారితో కూడా కలిసి మనం ప్రభుని స్తుతించడానికి లూకా సువార్తలో మరి 2వ అధ్యాయంలో మరి చెప్తుంది. ఏమని చెప్తుంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. మరి తనను నా ప్రాణము ప్రభువును కనపరుస్తున్నది. చాలు. కాబట్టి తన ప్రాణం ఏం చేస్తూ ఉందంట? ప్రభువును కనపరుస్తూ ఉంది. ఇప్పుడు వారు ప్రభువును కనపరచడానికి కొరకే మనల్ని ఆహ్వానించున్నారు. వారితో కలిసి మనం కూడా ప్రభువును స్తుతిస్తాము. ఇలాంటి ప్రభువును నువ్వు కూడా కావాలని కోరితే ఈ ప్రభువు నీ కొరకు సిలువలో తన ప్రాణం అర్పించినాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు కూడా ఇలాంటి నెమ్మదిని, ఇలాంటి ఆదరణను, ఇలాంటి విమోచన, ఇలాంటి కనికరం, మరణం నుండి కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా, మరి పాతాళం నుండి, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి, కరువులో ప్రభు నిన్ను కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. నీ ప్రాణము ఓదార్పు పొందనన్నప్పుడు ఆయన నిన్ను ఎంతో ఆదరించి నీతో ప్రేమగా మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి ప్రభు నీకు కావాలని కోరితే నేనే యేసు ప్రభునందును విశ్వాసం ఉంచాలని కోరుతా ఉన్నా. అంత మాత్రమే కాదు, ఆ యేసు ప్రభునందుకు వచ్చినటువంటి వారి యొక్క జీవితంలో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చేసేటువంటి గొప్పతనం ఏంటో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వారిని నీతిమంతులుగా తీర్చినాడు. ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి యెరూషలేము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో, చేర్చుకుంటారో వారికి దేవుడు తన మహిమ చేత వారిని నింపుతాడు. తన మహిమ చేత ధ్యానించడానికి సమయం లేదు. మనలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు కనుక మీకు దేవుని మహిమ గలదై దిగివచ్చిన నాకు. దేవుని మహిమ ఎలాంటిదంటే బైబిల్ గ్రంథంలో మరి నేను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభు నా యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై దిగివచ్చునని అక్కర్లేదు. ప్రభువే మహిమ గలవాడిగా ఉన్నాడు ఆ పట్టణంలో. యమదనులకు ఇక్కడ తల్లిదండ్రులు అనబడినటువంటి వారందరికీ జ్ఞాపకం చేయబడేటువంటి వర్తమానం ఏంటంటే దేవుని మహిమ గలదై, దేవుని మహిమ గలదై. కాబట్టి దేవుని యొక్క మహిమ 8వ అధ్యాయాన్ని కూడా మనం చదవగలిగితే అక్కడ రాయబడి ఉన్నాయి, చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. అక్కడ జ్ఞానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఇటువంటి యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమును ఆయన రాయబడింది. 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడతా ఉంది, జ్ఞానము నివాసం కట్టుకొని నింపబడతారు. ప్రియులారా, అలాంటి మాటలు కొన్ని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం, క్షమించండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇప్పుడు దేవుని మహిమ గలదిగా గ్లోరీ జాస్పర్ ఉండాలంటే మంచి బ్యూటీ పార్లర్ తీసుకుపోయి అలంకరిస్తే ఆ మహిమ ఉంటుంది. మనం ఎంత విలువైన డబ్బుతో అలంకరించినా 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది. తర్వాత మళ్ళా మన రియల్ మన యొక్క సహజమైనటువంటి అందము, సహజమైనటువంటి రూపాయి తప్పకుండా ఉంటుంది. లేదంటే ఎన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసినా, లేదంటే ఎన్ని విధాలుగా మన యొక్క దేహాన్ని అలంకరణగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా
కొద్దిసేపు అయితే వచ్చింది అంటే ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చిందంటే సామెత గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం 11వ వచనం సామెతలు రూపాయలకి ఇస్తామని 10,000 రూపాయల షర్టు 200 రూపాయలు దేవుడిచ్చే మహిమ చాలా ఉన్నతంగా ఉంటుంది. అయితే మరి ఎంత ప్యూర్గా ఉంటారో అంత క్వాలిటీగా మన నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ ఆఫీసర్ అవడం వలన నీకు మహిమ వస్తుందని రాయబడింది కదా. ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అవడం వలన నీకు గొప్ప మహిమ వస్తుందని రాయబడింది. ఏంటి రాయబడింది? నీ రక్షణ వలన గొప్ప మహిమ కలుగుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ గురించినటువంటి అవగాహనలోకి వస్తాడో ఆ వ్యక్తి దేవుడు. చూడండి బైబిల్లో ఏం రాయబడిందో, తిమోతికి రాసినటువంటి పత్రిక మనం చూస్తా ఉంటాం. మరి విశేషంగా విశ్వాసములకు రక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు. రక్షణాత్మకమైన జ్ఞానాన్ని కలిగించినట్టు శక్తిగల లేఖనములను బాల్యం నుండి చూడండి చిన్నతనం నుండి ప్రతి పేరెంట్ నేర్పేది ఏంటంటే రత్నములు వేయాలన్నా, టెక్నికల్ స్కూల్ వేయాలన్నా, రవీంద్ర మార్పులు వేయాలన్నా, లేకపోతే పంచంలో పెద్ద బిజినెస్ ఏంటి చెప్పండి? ఎడ్యుకేషన్. ఎందుకంటే బ్రదర్ ఎడ్యుకేషన్ చాలు మనకు టైం సరిపోదు కాబట్టి రెండవదిగా అక్కడ రాయబడతా ఉంది. దేవుని ఏమంటాడు యాకోబు? నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ దేవుని మహిమ అక్కడ నిండి ఉంది. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత పైనుండి మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు సైతం నిలవలేని గొప్ప మహిమతో, తేజస్సుతో, ప్రభావంతో దేవుని మహిమ నిండి ఉంటావచ్చు. లుకాసులో నింపబడాలంటే ఆ వ్యక్తికి బాగా పరిచయమైనటువంటి స్థలం ఏదై ఉండాలి? దేవుని మందిరం. స్కూల్కి నీ బిడ్డల్ని వారమంతా పంపిస్తావు, సండే కూడా పంపిస్తున్నావు, సాయంకాలం ట్యూషన్ కూడా పంపిస్తున్నావు. చర్చికి మాత్రం ఒక్క గుడికి కూడా హాజరు లేదు. చర్చిలో హాజరు పట్టి పెట్టామనుకోండి, ఎంతమంది పిల్లలు మందిరానికి తీసుకొచ్చినారని ప్రతిరోజు హాజరేస్తే బైబిల్ స్టడీలో ఉండదు, సంఘ ప్రార్థనలో ఉండదు, ప్రేయర్ మీటింగ్ ఏ మీటింగ్లో ఉండదు. దేవుని మందిరానికి నీ బిడ్డను అలవాటు చేయడం నేర్చుకో. స్కూల్కి వెళ్ళడం అలవాటు చేస్తే ఎలాగ ఈ లోకంలో గొప్ప భవిష్యత్తు ఉందో ఎన్ని కంప్లైంట్స్. ఎలాగ స్కూల్కి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా అలాగే ఖర్చు చేసి పిల్లలకి చిన్నప్పటి నుండి మందిరానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎట్లుండాలి? మందిరం అంటే హ్యాపీనెస్ ఉండాలి. చాలా మందికి మందిరం అంటే హ్యాపీనెస్ ఉండదు. ఎక్కడెక్కడో పోవడానికి అయితే చాలా హ్యాపీ. మందిరంకి రెడీ అవుతున్నారంటే చాలా మంది హృదయాల్లో చింత, బాధ ఉంటుంది. 32 వచనాల్లో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ప్రభువుని ఎల్లప్పుడూ గణపరిచే యెహోవాకు మొక్కెను. మరి వాటి చేత ఎవరైతే నింపబడతారో వాళ్ళు దేవుని మహిమతో నిండిన వారుగా ఉంటారు. ఆమోసు ప్రిస్కిల్లా తన కుమార్తెను దేవుని మహిమ గలదై ఆ బిడ్డ ఉన్నట్లు చిన్నతనం నుండి అలా పెంచి ప్రభు కొరకు సిద్ధపరచాలని కోరుతున్నాను. అయితే చివరిగా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను సంతోషమానికి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. ప్రభు తన ప్రాణాన్ని కాపాడాడు కదా, తనకే కాదు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఒక రోజు నుండి మరో రోజు, మరో సంవత్సరం, మరో కాలం ప్రభు మనకి ఎందుకు ఇచ్చినాడంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 8-9 వచనాలు. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు చాలు. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం, మా ప్రాణము నీ నామ స్మరణను ఆశించుచున్నది. ఏం ఆశించాలంటే ప్రాణము దేవుని నామ స్మరణ. అమ్మా ఏం ఆశించాలో సంతోషం మాండి. చాలాసార్లు వృద్ధాప్యంకి వచ్చినాక ఏం ఆశిస్తూ ఉంటాయి చెప్పండి? ఏం ఆశిస్తాయి? ఇసాక్ ఏం ఆశించినాడు వృద్ధాప్యం వస్తే? పెద్ద కుమారుడు ఏసావును పిలిచి అడవి తీసుకో వెళ్ళి వేట మాంసం తీసుకురారా తిని నిన్ను. చాలా మంది వృద్ధులు ఏం ఆశిస్తారంటే వృద్ధాప్యంలో
మటన్ బిర్యానీ తీసుకురా, కైమా తీసుకురా, స్వీట్ తీసుకురా, మంచిదే శరీరానికి. అయితే మన దినాలు ప్రభువు సమీపించే కొలది, దేవుడు మనల్ని కాపాడిన కొలది మన ప్రాణము దేవుని నామ స్మరణను ఆశించాలి. ఇంకేం ఆశించాలి? నా ప్రాణము, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తున్నాడు. ప్రభువు కాపాడాడు కాబట్టి నీ ప్రాణము, నీలో ఉన్న ఆత్మ మరి ప్రభువును ఆశించాలి, ఆపేక్షించాలి, ఆయన నామ స్మరణను కోరుకోవాలి. అది ప్రభు ఈ లోకంలో ఉండే ప్రతి ప్రాణి నుండి కోరుకునేటువంటిది. కాబట్టి ఇటువంటి కృప దేవుడు వారికి దయచేయను గాక. ఇప్పుడు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు మరి తిమోతి గారు. మనము పరీక్షించుకుంటూ వాక్యంలో మన జీవితాన్ని ప్రభుకు ప్రతిష్ఠించుకుంటూ ఇలాగ మేమందరం రాగులకు మాకు ఇచ్చిన సంతోషకరమైన శుభదినంకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంతోషంగా వ్యవహారాన్ని బట్టి స్తోత్రాలు. మరి ప్రేమించి ఇచ్చిన సంతానం బిడ్డలు బట్టి అనుభవాన్ని చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా కుమార్తెలను, అల్లులను, మనవరాలందరినీ బట్టి స్తోత్రాలు. కుమారుడు, కోడలు మాతని ఎలాగో ప్రభా ఆమోసం బట్టి మాతని తన భార్య బిడ్డను బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు పుట్టిన దినం, జన్మదినం, మరి సంతోషంలో మేమందరం కలిసి సంతోషించి పాటల ద్వారా, వాక్యం ద్వారా మాతని ఇప్పుడు మీ సన్నిధి అనుభవించడానికి, మాతని మీ వాక్యం వినడానికి సహాయపడడానికి చేసుకుంటారు. సంతోషం మాకు కూడా దినాల్లో అనారోగ్య స్థితిలో నుండి ఇచ్చిన స్వస్థత కొరకే స్తోత్రాలు. సంపూర్ణమైన స్వస్థత ప్రసాదింపరచడంలో వెళ్తున్నాను. తన మరణం తప్పించుట ప్రభుని యెహోవా వశము రాయబడినట్లు తన ప్రాణాన్ని మీరు కాపాడి భద్రపరచడానికి స్తోత్రాలు. కొన్నాళ్ళు చెల్లిస్తూ ఉంటున్నాను. అతని ప్రభా మా జీవితంలో ఎలాగో మేము నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేని మరొకని చెప్పినట్లు మీరు చేసిన సమస్త మేలు ఉపకారములన్నిటినీ ప్రభా నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించడమని అలా కుటుంబమంతా నేను సేవించడానికి ఇచ్చిన ధన్యత కొరకే స్తోత్రాలు. కొన్నాళ్ళు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆమోస్ తన భార్య తన బిడ్డను ఎలాగ పెంచాలో అనేకమైన విషయాలు, సంగతులను అతన్ని తెలియపరిచినందుకే స్తోత్రాలు. కొన్నాళ్ళు చెల్లిస్తూ ఉంటాను. అలా పెంచుట్లో వారికి కావాల్సిన మీ ఆత్మ సహాయము ప్రసాదింపచేయమని వేడుకుంటున్నాను. చేరొచ్చిన బంధుమిత్రులు, రక్త సంబంధికులు, మాతని ప్రభా వచ్చినటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు, వ్యవసాయులు అందరినీ బట్టి స్తోత్రాలు. కొన్నాళ్ళు చెల్లిస్తూ ఉంటున్నాను. మాతని ప్రభా ఇక్కడ దాసుని కూడా మాతని ప్రభా కుటుంబాల నుంచి మాతని ప్రభా తను చేస్తున్న సేవ పరిస్థితిని కూడా బట్టి స్తోత్రాలు. దీవించండి తన కుటుంబాన్ని, మాతని సంఘాన్ని, విశ్వాసులు, పరిశుద్ధులందరినీ, వాదవించి వారి పరిచారకులు, విశ్వాసులు, కుటుంబాలందరినీ బట్టి స్తోత్రాలు. కొన్నాళ్ళు చెల్లిస్తూ ఉంటున్నాను. చేరొచ్చిన వారిని కూడా నేను దర్శించు, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. మీరే నిజమైన దేవుడని, ఆయన మానవులందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచిన దేవుడని ఆయన నమ్మడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప రక్షణ పొందుతామన్న సత్యాన్ని వారు ఎరుగునట్లు, గుర్తించినట్లు పరిశుద్ధాత్మదేవ పాపం గురించి, తీర్పుల గురించి, నీతి గురించి ఒప్పింపచేస్తున్నామని వేడుకుంటున్నాను. విశ్వాసులమైన మేము అనేకమైన విషయాలు వింటా వచ్చినాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న వాక్యాన్ని ఆచరించి ఆ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం దీవెనకరంగా వచ్చిందని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఫిబ్రవరిలో అమ్మకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ టైంలో అనుకున్నాము ఆ సంవత్సరం మా అమ్మ వాడతాము నీకు ఆరోగ్యం కలిగించే స్థితిలో రోజుకి అప్పుడు మా అక్క వాళ్ళు అక్కడ కడపకు తీసుకెళ్ళి టెస్ట్లో చేపిస్తే క్యాన్సర్ అని తెలిసింది. అయితే మా అక్క వాళ్ళు మాకు తెలియకుండానే నాకు మా అన్నకు మ్యాక్సిమం ఇట్లాంటి విషయాలు ఏం షేర్ చేసుకోరు, మాకు చెప్పరు. అప్పుడు అనుకున్నాం సరే మా అక్క వాళ్ళు వాళ్ళే ట్రీట్మెంట్ చేయించేద్దాం అనుకున్నారు. కానీ ఇంకా మా అక్క నేను ప్రే చేస్తానని నాకు శ్లోకం చెప్పింది ఇలా క్యాన్సర్ ఉండొచ్చు అంట అని. అయితే నేను నాకు తెలిసిన క్షణం నుండే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను దేవుని దగ్గర. ప్రభా మరి ఇట్లాంటి డిసీజ్ మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మా అమ్మకి ఫస్ట్ టైం మేము వింటున్నాము కానీ ఇంతవరకు చూడలేదు ఎవరిని అని. అయితే అప్పుడు ఇంకా ప్రార్థన చేసుకున్న క్షణం నుండే దేవుడు ప్రతి విషయానికి అంటే అమ్మని ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడ డాక్టర్కి చూపించాలి అని ప్రతి చిన్న విషయానికి నేను నా మటుకు నేను పర్సనల్గా ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. అప్పుడు ప్రొద్దుటూరులోనే అక్కడ డాక్టర్లు సజెస్ట్ చేసినారు ఒక తిరుపతి స్విమ్స్కి తీసుకెళ్ళి
తీసుకెళ్ళండి, అక్కడ బాగుంటుందని. అక్కడికి తీసుకెళ్తే అక్కడ దేవుడు డాక్టర్ విషయంలో కూడా సీనియర్ డాక్టర్ని అమ్మకి అసైన్ చేసి వాళ్ళు ఆయన ట్రీట్మెంట్ చేయడానికి కృప చూపించాడు. అయితే అమ్మకు 32 సైకిల్స్ రేడియేషన్ ఇచ్చి 2 కీమో సజెస్ట్ చేసినారు. అప్పుడు ఫస్ట్ కీమో ఇచ్చినప్పుడే సివియర్గా లూజ్ మోషన్స్ వచ్చాయి. బాగా అయినప్పుడు అప్పుడే డాక్టర్ ఉన్నాడు, ఇంకా ఇలా ఉంటే రేపు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, ఎక్కువ రోజులు బతకరు, డిహైడ్రేట్ అయిపోయింది బాడీ మొత్తం అని ఉన్నారు. అయితే రాత్రి దేవుడు ఇలా దేవుడు కృప చూపిస్తా వచ్చి నెక్స్ట్ డేకి తగ్గిపోయింది మొత్తం. అదంతా కీమో ఇచ్చింది, ఎఫెక్ట్ అంతా పోయి అమ్మ బాగా అయిపోయింది. ఇంకా అలా దేవుడు దానికి ముందు స్టెంట్ వేశారు. స్టెంట్ వేసినప్పుడు అమ్మ జస్ట్ మమ్మల్ని చూస్తుందంటే ఏం మాట్లాడలేదు. అప్పుడే అనుకున్నాం చనిపోతానేమో అని. అయితే దేవుడు ఆ పరిస్థితిలో కాపాడుతూ వచ్చినాడు. తర్వాత 2024 అమ్మకు నీవు భయపడలేదు, బాధించు నీకు దూరంగా ఉంటారని యెషయా-గ్రంథంలో అమ్మకు ప్రామిస్ వచ్చింది ఆ సంవత్సరం. అప్పుడు అనుకున్నాం ఏం కాదు, ఇంకా దేవుడు ఎంత బాధ వచ్చినా కాపాడతానని. ఆ రేడియేషన్ వల్ల సివియర్గా గాయాలయ్యి చాలా బాధపడింది, చక్కనైంది. అయితే ఈ అన్న వాక్యం చెప్పినట్టుగా మా ప్రాణం తల్లడిల్లిపోయినప్పుడు దేవుడు నిజంగా మాతో ఉన్నాడు. దానికి కేవలం సంఘం అంతా మా కోసం ప్రార్థన చేస్తూ వచ్చినారు. వ్యక్తిగతంగా మా బంధువులు కానీ మాకు తెలిసిన వాళ్ళు అందరూ. అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ప్రాంతంలో సంతోషంగా స్తోత్రాలు, కుమారుని స్తోత్రములు, ఈ ఉద్దేశం ఏర్పాటు కార్యక్రమం జతపరిచి వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి వారికి చక్కని శ్రేష్టమైనటువంటి గ్లోరీ జాస్పర్ మీరు అనుగ్రహించినందుకు రకేస్తారు. వారి సంతోషం పరిపూర్ణం చేసుకుని తల్లి గర్భంలో నుండి విడుదల మీరు ఎదురైన భద్రపరిచిన ఇలాగున్న సంఘం ఎదుట, విశ్వాస ఎదుట, రక్త సంబంధికులు, స్నేహితుల సమక్షంలో వారి సంతోషమును ఈ కేక్ కట్ చేస్తూ పరివాదంలో మీకు కనిపెట్టుకున్న వారి విషయంలో మీరు దాచించిన వేలతో గొప్పని అలాగున సేవకులు ప్రార్థిస్తూ రాగా నీవు తను ఆదరించి తన గాయాలను మాన్పి తను స్వస్థపరిచి రోగం కలగా నీవే అతన్ని ఆదరించున్నావు. వేరెవరు లేక మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువును కలిగే ఘనత ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన స్థితి తెలుస్తూ కుమార్తె విషయంలో ప్రత్యేకించి ఎలాగైనా పెంచవలనో మరి సంస్థలు నేర్చుకున్నట్టుగా సహాయపడదు. లోక మాలిన్యం అంటే కొంత కృపశీలు దైవభయంలో మరి ఇలాగన దేవుత్వంలో మనుషులు ఏం జ్ఞానం వయసులో వదిలినట్టుగా నడిపించినాడు. ఈ కేక్ కట్ చేస్తుండగా వారి సంతోషం పరిపూర్ణం చేయమని వారి సంతోషంలో పాల్గొనడానికి అతను నాకు కొద్దిసేపు ఓపిక పట్టండి, బస్సులో ఉన్న వాళ్ళు ఓపిక పట్టండి.
తండ్రి మన తండ్రి దేవుడే, దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే. కాకపగరవ్వే పాపాయి నవ్వుటెవరు నేర్పిరి, కాకపగరవ్వే పాపాయి నవ్వుటెవరు నేర్పిరి. మన తండ్రి దేవుడు, దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే. మేలు కలుగుటికి సమస్తము సమకూడి జరుగుచున్నవని సెలవిచ్చిన యేసు మాటలను విశ్వసించడం ఎంత శ్రేష్టం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పుట్టబడిన వేళ నా గాయం కట్టినావే, పుట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా.
విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళములతో, గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా
స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలాను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమను. వర్ణింపజాలాను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమను. పాపిని నన్ను ప్రేమించెను, మరువాలే నా ప్రేమను. పాపిని నన్ను ప్రేమించెను, మరువాలే నా ప్రేమను. ప్రశంసలను పాడిదా ప్రభునకే. ప్రశంసలను పాడిదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నిత్యరాజ్యము నన్ను చేర్చా,
నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగు సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగు స్థిరముగనుందు పరమును చేరు వరకు స్థిరముగనుందు పరమును చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా
నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనేలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరు